దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము సమయమును పోనీయక. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనించినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుటి అంటూ లేఖనం సెలవిస్తుంది. సమయం చాలా విలువైనది. ధనాపేక్ష గల వారికి సమయం విలువ బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు సమయాన్ని ధనంతో లెక్కిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఇంత సమయం పనిచేస్తే ఇంత జీతం వస్తుందని ఒక అంచనా ఉంటుంది. చాలామంది ధన సంపాదన కోసం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తుంటారు. ఇదంతా ఈ లోకానుసారమైన నియమం. అయితే పౌలు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అని చెప్పింది దేవుని సంబంధమైనది. మనుషులు తమ సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం వెచ్చిస్తుంటారు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే అంటూ కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. కష్టపడి పని చేసుకోవడంలో తప్పు లేదు. అయితే దేవుణ్ణి మర్చిపోయేటంతగా కష్టపడటం వ్యర్థం. మన సమయాన్నంతా శరీరం కోసం వెచ్చిస్తే మన ఆత్మ సంగతి ఏంటి? చాలామందికి ఆత్మ అనేది ఒకటి ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. మన సమయం అంతా శరీరాన్ని సుఖపెట్టడానికే కేటాయిస్తే మన ఆత్మ నరకానికి వెళ్తుంది. అంటే మన సమయాన్ని దుర్వినియోగం చేసినట్టే కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మన ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలో దానికి మన సమయాన్ని కేటాయించాలి. సుమారు 2000 సంవత్సరాల క్రితమే దినములు చెడ్డవి అని చెప్తే, ఇప్పుడున్న టెక్నాలజీలో మనం జీవిస్తున్న దినములు ఇంకెంత చెడ్డవో కదా. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను అంటూ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. సాతాను చాలా తెలివిగా తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనుషుల సమయాన్ని దేవునికి కేటాయించకుండా దుర్వినియోగం చేయడానికి ఈ భూమి మీద అనేకమైన వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టి మనుషులను దేవునికి దూరం చేస్తుంది. గతంలో ఎవరికైనా బోర్ కొడితే థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అందుకు టైమింగ్స్ ఉండేవి. కానీ ఈ రోజుల్లో 24 గంటలు మనుషులకు బోర్ కొట్టే సమస్య లేదు. తమ సమయం అంతా టీవీ, ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఉపయోగిస్తూ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటికి బానిసలై తమ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ దేవునికి దూరమైపోతున్నారు. మనుషులు వినోదానికి ఎంతగా బానిసలయ్యారంటే, కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం దేవునికి భయపడకుండా తమ సమయం అంతా ఇంట్లో టీవీ, సెల్ ఫోన్స్ కాలక్షేపం చేస్తూ వాటికి బానిసలయ్యారు. దేవుడు కరోనాతో మనల్ని చంపుతాడేమో అన్న భయం ఏమాత్రం లేకుండా అజ్ఞానుల వలె ప్రవర్తించారు. కాబట్టి మన సమయాన్ని అజ్ఞానుల వలె వినోద కార్యక్రమాలకు, శరీర కార్యాలకు వెచ్చించకుండా ఆత్మను రక్షించుకోవడానికి మన సమయాన్ని వెచ్చించి జ్ఞానుల వలె నడుచుకొనుచు దేవుని యందలి భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం సంపాదించుకున్నట్లు జాగ్రత్త పడదాం. మన సమయాన్ని దేవునితో గడపడం ద్వారా మనం సంతోషిస్తూ దేవుణ్ణి సంతోషపెడదాం. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.